జై భీమ్. ఈరోజు మన రవి సిద్ధార్థ్ గారి యొక్క ఆధ్వర్యంలో భీమసేన ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాయటం జరిగింది. ఆ రాజ్యాంగం రాసేటప్పుడు ఒక కమిటీ కూడా వేసినప్పుడు ఎవరు కూడా అంబేద్కర్ గారికి ఆ రోజు సహకరించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కష్టమని తెలిసినా కానీ ఒక కష్టం కాదు, మన బహుజనుల కోసం మనకి రాసిన ఎన్నో హక్కులు కల్పించాలి ఆలోచనతో ఆ రోజు ఇష్టంగానే ఆ రోజు రాయటం జరిగింది. ఆ రాసేటప్పుడు తన కడుపుని పుట్టినటువంటి పిల్లలు కూడా కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఇవాళ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎన్నో హక్కులు కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ గారు. తర్వాత బీసీలు కూడా 340 ఆర్టికల్లో 27% రిజర్వేషన్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగంలోని పొందుపరచడం జరిగింది. దాన్ని బీపీ మండల్ గారు యొక్క పోరాటంతో బీసీలు 27% కూడా పొందారు. అలాగే ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇంకా చాలా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఇంకా అసలు మన యొక్క పార్లమెంట్ భవనం పేరు కూడా అంబేద్కర్ పేరు పెడతారు కూడా అనుకున్నాం. కానీ ఏంటంటే ఇంకా కూడా వివక్షతో చాలా ఇంకా కనిపిస్తుంది. రాను ఇంకా మార్పు వస్తారు కూడా నేను అనుకున్నాను. మరొకసారి అందరికీ జై భీమ్. జై భీమ్.